యాజమాన్యం సమస్యలను పట్టించుకోకపోవడంతో స్విమ్స్ కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో స్విమ్స్ కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. తిరుపతి స్విమ్స్ కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి స్విమ్స్ లో చేస్తున్నటువంటి కార్మికుల ఆందోళన ఇప్పటికీ 39వ రోజు చేరుకుంది. ఈ రిలే నిరాహార దీక్ష స్థానంలో భారీ ఎత్తున నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు కూడా సన్నద్దమవుతామంటున్నారు సిఐటియు నేతలు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్విమ్స్ వద్ద జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు సిఐటియు నేతృత్వం వహిస్తోంది. స్విమ్స్ కార్మికుల వేతనాలు పెంచాలి, సమ్మె సందర్భంగా శానిటేషన్ హోదా రద్దు చేసి కార్మికులందరికీ కూడా వార్డు బాయ్స్ గా పరిగణించాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. 39 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతోంది భవిష్యత్ కార్యాచరణ? గత 39 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి పేద కార్మికులు శాంతియుతమైనటువంటి పద్ధతిలో తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలని డైరెక్టర్ కార్యాలయం దగ్గర చేస్తా ఉన్నారు. ఇది కొత్త కాదు. గతంలో కూడా ఇదే రకంగా ఉద్యమాన్ని చేసినప్పుడు 8 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, అదే మాదిరి టీటీడీ ఈఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కలిసి కూర్చొని చర్చించుకొని ఈ అధికారులందరినీ కూడా పంపించారు. 3 నెలల సమయం ఇవ్వండి, మీరు అడుగుతున్నటువంటి కోరికలన్నీ కూడా న్యాయమైనటివి, పరిష్కరించే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజున ఉద్యమాన్ని విరమింపజేశారు. ఆ రోజున నుంచి ఈ రోజు దాకా దాదాపు 9 నెలల కాలం గడిచిపోయింది. అయినా సరే సమస్య పరిష్కారం కాల. చర్చల సందర్భంగా రాతపూర్వకమైనటువంటి ఒప్పందం కూడా జరిగింది. ఈ కార్మికులు మల్టీపర్పస్ వర్కర్లు అంటే వార్డు బాయ్లని, వీళ్ళని శానిటేషన్ హోదాలో ఉన్నారు. ఆ శానిటేషన్ హోదాని రద్దు చేసి వీళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పి ఆ రోజున ఒప్పందం జరిగింది. అయినా ఈ రోజు దాకా అమలు కాల. ఈ అమలు కానటువంటి పరిస్థితికి బాధ్యులు ఎవరో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు తప్ప దీని సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదు. ఆ నేపథ్యంలో ఈ రోజు 39వ రోజున దీన్ని మరింత ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్పీడప్ చేశారు. మొత్తం యావత్ కార్మికులు అందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్మికుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి స్విమ్స్ యాజమాన్యం త్వరితగతిన స్పందించాలి, టీటీడీ యాజమాన్యం త్వరితగతిన స్పందించాలని చెప్తున్నారు. గతంలో టీటీడీ చైర్మన్ చెప్పినటువంటి హామీ అమలుకు నోచుకోవడం లేదంటే ఆయన మాటకు ఏం విలువ ఉందనేది సిఐటియు నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 39వ రోజుకు చేరినటువంటి రిలే నిరాహార దీక్షలు రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేసే దిశగా సిఐటియు నేతలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారికి న్యాయం చేసేంత వరకు కూడా తాము వీరి పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. హామీలు ఇచ్చారు.